మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహెల్ పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు పంజాగుట్ట పోలీసులు. ఈ నెల 23న ర్యాష్ డ్రైవింగ్ తో ప్రజాభవన్ ముందు బారికేడ్లను ఢీకొట్టాడు సోహెల్. అయితే సోహెల్ ప్లేస్ లో అతని ఇంట్లో పనిచేసే అబ్దుల్ ఆసిఫ్ ను నిందితుడిగా చేర్చేందుకు ట్రై చేసినట్లు ఎంక్వైరీలో గుర్తించారు. ప్రమాదం తర్వాత సోహెల్ నేరుగా ముంబై వెళ్లాడు. తర్వాత ముంబై నుంచి దుబాయ్కి వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో సోహెల్ కోసం లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. ప్రజాభవన్ దగ్గర ర్యాష్ డ్రైవింగ్ నిందితుడు సోహెల్ ఎక్కడున్నాడనే దానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదా, నిందితుడు సోహెల్ దుబాయ్ వెళ్లినట్లు ఎప్పుడు గుర్తించారు? శ్రావంతి, ఇటు ప్రజాభవన్ దగ్గర యాక్సిడెంట్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్ ఎట్ ప్రజెంట్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. అతని కోసం పోలీసులు సర్చ్ చేస్తున్నారు. అయితే అతను ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అని ఈ ఇష్యూ జరిగిన నుంచి పోలీసులు అతన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. కానీ ఎట్ ప్రజెంట్ పోలీసులు తేల్చింది ఏంటంటే యాక్సిడెంట్ అయిన వెంటనే అతను ఇక్కడి నుంచి ముంబైకి వెళ్ళిపోయాడు. ముంబై నుంచి అక్కడి నుంచి ఫ్లైట్ ద్వారా దుబాయ్కి వెళ్ళాడు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ రిలేటివ్స్ కానీ వాళ్ళంతా కూడా దుబాయ్లో ఉంటున్నారు. కాబట్టి ఆయన ముంబై నుంచి డైరెక్ట్గా దుబాయ్కి వెళ్ళినట్టు కూడా పోలీసులు గుర్తించారు. దీంతో ఈ సాహిల్ పైన లుకౌట్ సర్క్యులర్ కూడా ఇప్పటికే జారీ చేశారు. సో ఈ కేసుకు సంబంధించి మొదటగా ఆ రోజు నైట్ 23rd రోజు నైట్ అంటే మార్నింగ్ 2:45 to 3 o'clock మార్నింగ్ మధ్యలో ఇటు బేగంపేట నుంచి ఇటు బంజారాహిల్స్ వచ్చే రూట్లో ప్రజాభవన్ ఆపోజిట్లో ఉన్న బారికేడ్ను అతను ఢీకొట్టాడు. సో ఆ టైంలో అతను యాక్సిడెంట్ చేసినా కూడా సో అతను కేసులో ఉండకుండా వాళ్ళ ఇంట్లో పనిచేసే వేరే డ్రైవర్ అబ్దుల్ సాహిల్ని పిలిపించి సో అతని పైన కేసు పెట్టించారు. సో ఇతను ఆ కేసు నుంచి పక్కకు తప్పుకున్నాడు. సో వేరే ఏం అభంశుభం తెలియని ఒక డ్రైవర్ని తీసుకొచ్చి, అంటే అతను మహారాష్ట్రకు సంబంధించిన డ్రైవరు, అతను గత కొన్ని రోజులుగా మాజీ ఎమ్మెల్యే ఇంట్లో పనిచేస్తున్నాడు. సో అతన్ని తీసుకొచ్చి ఈ కేసులో ఇరికించారు. అతని పైన కేసు పెట్టారు. సో మొదటగా ఆయనకు చెప్పగానే ఆయన ఒప్పుకున్నాడు. ఆ తర్వాత షకీల్ డైరెక్ట్గా మాజీ ఎమ్మెల్యే డైరెక్ట్ నైట్ షిఫ్ట్లో ఉన్న ఆ రోజు నైట్ షిఫ్ట్లో ఉన్న SHO దుర్గారావుకు ఫోన్ చేసి ఇట్లా కేసుకు సంబంధించి మా కొడుకు యాక్సిడెంట్ చేశారు కాబట్టి ఆయన తప్పించి వేరే వాళ్ళని పెట్టాలి అని చెప్పడంతో అప్పుడు అక్కడ ఉన్న నైట్ షిఫ్ట్లో ఉన్న SHO అలాగే అటు కానిస్టేబుల్స్ ఇద్దరు SI కూడా సపోర్ట్ చేయడంతో అసలు నిందితుడిని పక్కకు జరిపి సో వేరే వ్యక్తి పైన కేసు పెట్టారు. సో ఇదే ఇష్యూ పైన ఆ రోజు ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే అతను ఇక్కడ నుంచి ముంబైకి పారిపోయాడు. అక్కడ నుంచి నెక్స్ట్ డే ఈ ఇష్యూ అవుతుందని తెలిసిన తర్వాత నెక్స్ట్ డే ఎప్పుడైతే ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత తప్పకుండా నేను దొరికే అవకాశాలు ఉన్నాయి కాబట్టి, ఎందుకంటే టెక్నికల్ ఎవిడెన్స్ ఎక్కువగా చూసుకుంటున్నారు వెస్ట్ జోన్ పోలీసులు. ముఖ్యంగా అతను అటు బేగంపేట నుంచి ఇటు డ్రైవింగ్ చేస్తున్న టైంలో బేగంపేటలో ఉన్న సీసీ కెమెరాలు అన్నీ కూడా చూశారు. అతను ఎగ్జాక్ట్లీ సాహిలే డ్రైవ్ చేస్తున్నట్టు, మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిలే డ్రైవ్ చేస్తున్నట్టు చూశారు. ఆ తర్వాత అక్కడ ఉన్న పంజాగుట్ట పోలీసులు ప్రజాభవన్ దగ్గర నైట్ డ్యూటీ చేస్తున్నారు. సో వాళ్ళు కూడా యాక్సిడెంట్ అయిన వెంటనే అక్కడికి వెళ్ళి చూశారు. చూసిన తర్వాత పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు ఫోన్ చేయడంతో అక్కడి నుంచి ఇద్దరు కానిస్టేబుల్స్ వచ్చి వీళ్ళని తీసుకెళ్లారు. ఆ టైంలో కూడా డైరెక్ట్గా సాహిల్ డ్రైవ్ చేసినట్టు కూడా అక్కడ ఉన్న లైవ్ విట్నెస్ కానిస్టేబుల్స్ కూడా చూశారు. కాబట్టి ఈ ఎవిడెన్సెస్ పక్కాగా ఉన్నాయి. నన్ను అరెస్ట్ చేశారనే ఉద్దేశంతో, అరెస్ట్ తప్పకుండా చేస్తారు, నన్ను వదిలిపెట్టారనే ఉద్దేశంతో ముంబైలో ఉన్న సాహిల్ డైరెక్ట్గా అక్కడి నుంచి దుబాయ్కి వెళ్ళిపోయాడు. సో ఎట్ ప్రజెంట్ అతన్ని పట్టుకోలేరు కాబట్టి అతని పైన లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. మరోవైపు వాళ్ళ ఫాదర్ అంటే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్కు కూడా నోటీసులు ఇస్తాం. ఎందుకంటే ఈ కేసులో అసలు నిందితుడిని పక్కన పెట్టి వేరే ఎలాంటి దీనికి సంబంధించి కేసుకు సంబంధించి ఎలాంటి సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి పెట్టడానికి అతని వ్యక్తి అంటే మాజీ ఎమ్మెల్యేగా ఉన్న షకీల్ కూడా ఒత్తిడి చేశాడు పోలీసుల మీద అనే అంశంతో అతనికి కూడా నోటీసులు ఇచ్చి అతన్ని కూడా వివరణ కోరుతామంటూ కూడా వెస్ట్ జోన్ పోలీసులు చెప్తున్నారు. సో ఇక ఇదే కేసుకు సంబంధించి ఆ రోజు నైట్ అబ్దుల్ ఆసిఫ్ అనే వ్యక్తిని కేసులో పెట్టారు కాబట్టి అతను వచ్చాడు, నేనే డ్రైవింగ్ చేశానని ఒప్పుకున్నాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ పోలీసులు అతని విచారణకు రమ్మని చెప్పారు. కానీ ఆ రోజు అతను అబ్స్కాండింగ్లోకి వెళ్ళిపోయాడు. అతను అసలు ఏం జరుగుతుంది, నన్ను జైలుకు పంపిస్తారా అని అబ్దుల్ ఆసిఫ్ అక్కడి నుంచి అబ్స్కాండింగ్కి వెళ్ళిపోయారు. ఆ తర్వాత పోలీసులకు డౌట్ వచ్చి ఇతను అబ్స్కాండింగ్ ఎందుకు వెళ్ళిపోయాడు, ఇది మామూలు యాక్సిడెంట్ కేసా కదా అని అప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి అప్పుడు హయ్యర్ అఫీషియల్స్ ఇన్వాల్వ్ అయితే అప్పుడు ఈ విషయం అంతా బయటకు వచ్చింది. అసలు యాక్సిడెంట్ చేసింది అబ్దుల్ ఆసిఫ్ కాదు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిలే యాక్సిడెంట్ చేశాడని, దీంతో పాటు ఇవన్నీ అతన్ని ఇటు నిందితుడిని కూడా డైరెక్ట్గా అతనే కాకుండా వేరే అతనికి పెట్టారని కూడా అవన్నీ ఆ తర్వాత వచ్చాయి. ఆ తర్వాత హయ్యర్ అఫీషియల్కు ఇటు వెస్ట్ జోన్ DCP విజయ్ కుమార్తో పాటు CP కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కూడా ఈ విషయం గురించి తెలియడంతో ఈ టోటల్ ఇష్యూ పైన SR నగర్ ACP తోటి ఇన్వెస్టిగేషన్ చేయించారు. సో అతనిచ్చిన రిపోర్ట్ ప్రకారము క్లియర్గా అందులో SHO కూడా వాళ్ళకి సపోర్ట్
సపోర్ట్ చేసినట్టు ఉండడంతో, ఎందుకంటే అతను నైట్ డ్యూటీలోనే ఉన్నాడు, వీళ్ళకి సపోర్ట్ చేసినట్టు అందులో క్లియర్గా తేలడంతో అతని పైన సస్పెన్షన్ వేట్ కూడా నిన్న నైట్ వేశారు. ఇక మొత్తానికైతే ప్రజెంట్ గతంలో అంటే అసలు కేసు జరిగినప్పుడు సాహిల్ నేనే యాక్సిడెంట్ చేశానని ఒప్పుకుంటే ఓన్లీ కేవలం 3 సెక్షన్లు మాత్రమే ఉండేది. అందులో ఒకటి 184 MV యాక్ట్ ప్రకారం, నెక్స్ట్ 279, ఇంకోటి PDPPA, ఈ 3 మాత్రమే ఉండేవి. కానీ ఎట్ ప్రజెంట్ మొత్తం అతని పైన 17 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఎందుకంటే యాక్సిడెంట్ కేసు వచ్చింది, ఇటు పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ కేసు వచ్చింది, దాని తర్వాత అతను నిందితుడైతే అతను కాకుండా వేరే అతని ప్లేస్లో పెట్టినందుకు ఇట్లా మొత్తం 17 సెక్షన్ల కింద అతని పైన కేసు నమోదు చేశారు. ఎట్ ప్రజెంట్ అతన్ని తప్పకుండా పట్టుకొచ్చి అతన్ని అరెస్ట్ చేస్తామని కూడా ఇటు హైదరాబాద్ పోలీసులు చెప్తున్నారు శ్రవంతి.